and make way. He's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story. C-H-A-R-I, he's Chari. Ayo baboy chesta and kunde chori. ఇంకొక పావు గంటలో రావు ముహూర్తం వస్తుంది. నాకు మంత్రాలు రావని వీణ్ణి పెట్టుకుంటే నాకు అసలే చెవుడు. వీడు చూస్తే నా పిల్లక పట్టుకొని ఆడిస్తున్నాడు. ఎక్కడ తెచ్చాడో ఏమిటో. వీడికి అసలే అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఎక్కడ తెచ్చావురా చారి? రే చారి, ఎక్కడ తెచ్చావురా? రాత్రి తిన్నా దద్దోజనం బాగా గ్యాసు పట్టేసినట్టుంది. ఈ గ్యాసు బయటకు పోకపోతే నేను పైకి పోయేటట్టున్నాను. గంగార్పణం, శివార్పణం, ఓం నమః శివాయ. ఒరేయ్ చారే, ఒరేయ్ చారే, ఎక్కడ తెచ్చావురా దరిద్రుడా? ముహూర్తానికి ఇంకా 30 గంట టైమే ఉంది. ఈ దరిద్రుడు చూస్తేనేమో ఇంకా దాపరించి చావలేదు. ఎక్కడికి తెచ్చాడో ఏమిటో. పార్థాయ ప్రతిబోధిత. ఈ అదవ ఫోన్ ఒకటి కరెక్ట్గా ఫోన్ వచ్చినప్పుడే సిగ్నల్ ఉండి చావదు. ఇవి కూడా బటన్లు పనిచేసి చావు. హలో హలో, ఈ ధరణ పట్టాచార్య, ఆ ధరణ ఎవరో చెప్పి చావండి. ఏమిటి పెళ్లి సంబంధం చూడాలా? ₹1,00,00,000 కట్నం అయినా ఇస్తారా? కుర్రాడు ఎర్రగా బుర్రగా మహేష్ బాబులా ఉండాలా? అలా కాకపోయినా ఎన్టీఆర్లా ఉన్నా అడ్జస్ట్ అవుతారా? చూస్తావులేండి, చూడక చేస్తావా? మా పని అయితే కదా, చూస్తావులేండి. యాదవ ఫోను. ఈ కాలంలో అమ్మాయిలందరికీ మహేష్ బాబులు ఎన్టీఆర్లు కావాలంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో. ఒరేయ్ చారి, ఎక్కడ తెచ్చావురా దరిద్రుడా? అబ్బా చారి, ఉండొచ్చు కదా కొంచెంసేపు. ఎక్కడ డార్లింగ్? మా గురువు గారు నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడే వస్తారు, ఆగు. ఉండు చారి, వస్తాను. మళ్ళీ 10 నిమిషాల్లో వచ్చేస్తాను కదా. గురుగారు, ఏమండో గురుగారు? గురుగారు, ఏమిటో చెవిటి మానకం. ఎంత అరిచినా వినబడి చావట్లేదు. అరిచి అరిచి నా గొంతు కూడా నొప్పి వస్తుంది, కానీ ఆ గురువు గారు పలకట్లేదు. ఏమండో గురుగారు? వచ్చావంటరా అపరాచప సుంఠ. ఏమిటి గురుగారు? ఇందాక నేను చూస్తున్నా కాలి కాలిన పిల్లగా అలా తిరుగుతున్నారు. చిన్న గోడలాగా తెగ గంతులు వేస్తున్నారు. ఎక్కడికి తెచ్చావురా చండాలుడా?
నీ కోసం మన అగ్రహారం మొత్తం వినపడేలా అరచి అరచి నా గొంతు కూడా పెగిల్చావట్లేదురా దరిద్రుడా. ఎక్కడా మరి ఈయన గారి గొంతు నుండి మంత్రాలు రాకపోతే పెళ్ళిళ్ళు పేరంటాలు దినాలు అన్నీ ఆగిపోతే మరి తమరేదో పెద్ద వేద పండిన బొంగుల బిల్లప్ప ఒకటి. ఏమిటో వినపడి చావట్లా, గట్టిగా చెప్పి చావు. నువ్వే నీళ్లు నవ్వులుకోమాకరా చారి. నీళ్ళు నవ్వడం చేపలు పట్టడం కాదు గురుగారు. మీరెందుకని అంతలా కంగారు పడుతున్నారని ఆలోచిస్తున్నాను అంతే. కంగారు పడక కూలుగా కూర్చొని ఏ కాఫీయో లేక టీయో తాగమంటావురా దరిద్రుడా. ఎందుకు ఒక పావు లీటర్ పినాల్ తాగు, పీడ విరగడవుతుంది, ఉన్న దరిద్ర కాస్త పోతుంది. లేకపోతే ఏమిట్రా చారి, నువ్వు వచ్చేదాకా కచేరీ పాటలు పెట్టి పాటలు పాడమంటావా ఏమిటి? పాపిస్తోడా. ఈయన గారికి మంత్రాలు సరిగ్గా చదవడం రాదు కానీ పాటలు పాడతాడంట. పాటలు కాకపోతే పడుకొని డ్యాన్స్ చేయండి, ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఒరేయ్ చారి, ఆ పెళ్లి వాళ్ళు ఎన్ని తిట్లు తిడతారేమోనని నా పిలకలో ప్రాణం పంచలోకి వచ్చేటట్టుందిరా. నువ్వేమిట్రా అంటే అసలు ఏమీ పట్టనట్టు అలా ఉన్నావేంట్రా? అబ్బా గురువు గారు, అసలు ఇప్పుడు ఏమైందని మీ కంగారు? మళ్ళీ ఏమైందని చేస్తావేమిట్రా దరిద్రుడా. 10 గంటలకల్లా రమ్మంటే ఆర్చుకొని తీర్చుకొని ఇప్పుడు వచ్చిందే కాక మళ్ళీ డీజేలు గట్రాలు పెట్టలేదన్నట్టు ఆ బేసేమిట్రా అలా పెట్టి చచ్చావు? ఆహా, పెట్టుండాల్సింది గురువు గారు. ఎందుకురా త్రాష్టుడా, కళ్ళు తాగిన కోతిలాగా గంతులు వేద్దామనా? గంతులు కాదు గురువు గారు, నాలుగు స్టెప్పులు వేసి నేను కూడా సెలబ్రిటీ అవుదామని. వేస్తావు 4 స్టెప్పులేం కర్మ. నాగిని డాన్స్ కూడా చేయరా దరిద్రుడా. ఎక్కడా మరి తమరిది పెద్ద హీరో పేసు. ఏమిటి గురుగారు, నా పేసులో హీరో కళ ఊడిపట్లేదట్లేదే అండి. బొక్కల మొహం వేసుకున్న కొడుకు మీకేం తక్కువ? కింద పొట్ట పైన లట్ట. రే చారి, అందుకేరా ఆ కళావతి నిన్ను వదిలేసి అనిగాడితో లేచిపోయిందిరా. పోనీలేండి గురుగారు, ఆ కళావతి కాకపోతే ఏ పద్మావతిలో చూసుకుంటాలండి. అయినా ఈ లోకంలో ఏమైనా అమ్మాయిలు కరువా ఏంటి? చారి, నీలాంటి కుర్రకారు కరువులో ఉండబట్టారా మన ఊర్లో అమ్మాయిలందరికీ 10 పాస్ అవ్వగానే పెళ్లి చేసి పంపించేస్తున్నారా చారి. అయినా గురుగారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. మీలాగా మూడు పొద్దులు దాటినాక పెళ్లి చేసుకోకుండా నన్ను కూడా బ్రహ్మచారిలా ఉండిపోమ్మంటారా ఏంటి? చారి, ఇప్పటిదాకా నువ్వేమేమి అన్నావో అన్నీ విన్నా. ఏమిటి, నేను దరిద్రున్నా, అపరాచపు సుంఠానా, ఫినాయిల్ తాగమంటావురా దరిద్రుడా నన్ను? ఇట్లాంటి ఎదవ వేషాలు ఏదో వేస్తావని తెలిసే నిన్నే మన మందడం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చౌటు మిషన్ కొనుక్కొచ్చా.
అమ్మో తెలియకుండా మా గురువు గారి చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నాడు, ఇప్పుడు అన్నీ విన్నాడు. నా సంగతి ఏంటో ఇప్పుడు. నాకు పెళ్లి కాలేదన్న విషయం లౌడ్ స్పీకర్ పెట్టి అదిగో అక్కడ చివర మైకు దగ్గర మన సుబ్బారావు బెల్లని కూర్చున్నాడు. ఆయనకు కూడా మనకులాగే చూడు, ఆయనకు కూడా నిలబడేటట్టు చెప్పి చావరా దరిద్రుడా. చెప్పండి గురుగారు. ఒరే చారి, గురుగారు ఎవరురా ఈ అతిలోకపు సుందరి? అచ్చం కార్తీక దీపం సీరియల్లో హీరోయిన్ లాగుంది. అచ్చో అలాగే ఉంది గురుగారు, డబల్ పోసేమో. ఒరే చారి, గురుగారు ఈ పిల్ల ఈ ఈ డ్రెస్సులో చూస్తుంటే అచ్చం మన అనుష్క అలా లేదు. అనుష్క ఏంటి గురుగారు, సింహరాన్ని తలపిస్తుండే. ఒరే చారి, గురుగారు ఈ పిల్ల శ్రీదేవి కూతురేమో ఒకసారి చూడరా. లేదు గురుగారు, శ్రీలీలకు సిస్టర్ అయి ఉంటుందేమో. ఓసారి రే చారి, గురుగారు ఓసారి కళ్ళు పెద్దవి చేసి చూడరా. చూస్తున్నా గురుగారు, మళ్ళీ ఇంకోసారి చూడరా. చూస్తున్నా గురుగారు. చీలకలూరుపేట చిన్నదిలా లేదు గురుగారు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలి గురుగారు. జున్ను మొక్కల మంచి మంచి 2000 గురుగారు. చారి, గురుగారు ఈ పిల్లతో పెళ్లి కోసం నాకున్న 10 ఎకరాలు అమ్మైనా సరే, ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే ఈ పిల్లనిక. ఇదిగో పంతులు, అసలు ఎవరు మీరు? ఇందాక నుంచి ఓ వాగుతున్నారు. వాగుడు కాదు పిల్ల, నీ అందాన్ని పొగుడుతున్నావు అంటే. నిన్ను ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుణ్ణి మొర పెట్టుకుంటున్నాం పిల్ల. ఏమని? నీతో పెళ్లి జరిపించమని. ఇంకా నయం, శోభనం చేయలేదు. గురుగారు చారి, గురుగారు విన్నావంట్రా? విన్నాను గురుగారు. శోభనం అంట, అది ఈ పిల్లతో. ఎవడైనా అసలు ఎవడైనా వదులుకుంటాడంటారా ఈ ఛాన్సు? లేదు గురుగారు, అసలు నిన్ను చూస్తుంటే అదే చూడు, ముందు వరుసలో కూర్చున్నారు ముసలోళ్ళు, వాళ్ళకి 3 వచ్చేలాగా ఉన్నావు పిల్ల. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అన్నా నా చూసావా? చూసా. వెళ్తాం కాని పిల్ల, జాగ్రత్త నలుగుపోయిన అమ్మాయి. ఒక ముద్దు రాదు, సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకుంటా పిల్ల. నేనైతే ప్రేమ కట్టించి ఇంట్లో పెట్టుకుంటా పిల్ల. ఇంతకీ మీ పేర్లేంటి?
నా పేరు చారి. మా గురువు గారి పేరు భట్టు. ఏమిటి బట్టు ఏమిటి చారి? ఇంతకే నీ పేరేమిటి పిల్ల? నా పేరు కత్తిర్నా కైఫా ఆ కాజల. కాదు, నా పేరు స్వాతి. అయితే నీకు మా తాళాపాలెంలో ఏం పని పిల్ల? ఈ తాళపల్లిలో ఈ ఊర్లో అందగాళ్ళుంటే వచ్చాను, కానీ ఎవ్వరు లేరు. ఏంటి వెళ్తున్నావా? ఎవరు లేరా? అందగాళ్ళు ఎవరు లేరా? ఎవరు చెప్పారు నీకు? ఇక్కడ ఈ రకంగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా జిమ్ములు వేసి 6 ప్యాకులు చేస్తే నువ్వు ఎవరు లేరంటావా? ఇదిగో పిల్ల, మేము పంతులమే కాదు, మంచి పనివంతులం కూడా. అబ్బో, అంత పనిమంతులా? యమా పనిమంతులు చూస్తావా? చూపించమంటావా ఈ పంతుల ప్రతాపం? చూస్తాను. సరే పిల్ల, రెడీయా? రెడీ.